కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఇప్పుడు మన రఘునందనన్న మాట్లాడిన ఒక మాట నాకు తెలిసి రేపు అసెంబ్లీలా రాజమౌళి సినిమా తీసిండు. ఏంది త్రిబుల్ ఆర్ సినిమా చూపించిండు. ఆ సినిమా రిలీజ్ కాకముందుకే రేపు అసెంబ్లీలో కేసీఆర్ కు త్రిబుల్ ఆర్ చూపిస్తారు. వీళ్ళంతా ముగ్గురు రాజాసింగు రఘునందనన్న రేపు రాజేందర్ అన్న త్రిబుల్ ఆర్ కేసీఆర్ కు. ఎందుకంటే అలలకు అలుపు లేదు, శిలలకు చూపు లేదు, కలలకు రూపు లేదు, గాలికి గమ్యం లేదు, మౌనానికి మాట లేదు, మన ఈటల రాజరన్న గెలుపుకు ఎదురు లేదు, మన బీజేపీ కార్యకర్తలకు ఇక తిరుగే లేదు. ఎట్లా కేటీఆర్ అంటుండంట, నాయన రాజేంద్రను పంపించినావు, ఇంట్లో కూర్చున్నాం మనం, నేను ఎప్పుడని ఏమంటుడు, నాన్న 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 నేను ముఖ్యమంత్రి ఎప్పుడయ్యా నాన్న, నాన్న 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 నేను ముఖ్యమంత్రి ఎప్పుడయ్యా నాన్న, నాన్న 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 నేను ముఖ్యమంత్రి ఎప్పుడయ్యా నాన్న, నేను ముఖ్యమంత్రి ఎప్పుడయ్యా నాన్న. తండ్రి అంటున్నాడ, ఆగురా ఆగుర కొడుక మధ్యన హరీషు ఉన్నాడు కొడుక, ఆగురా ఆగుర కొడుక మధ్యన హరీషు ఉన్నాడు కొడుక, ఆగురా ఆగుర కొడుక మధ్యన హరీషు ఉన్నాడు కొడుక, ఆగురా ఆగుర కొడుక మధ్యన హరీషు ఉన్నాడు కొడుక. ఇక మధ్యన బిడ్డ ఊరికి వచ్చింది కవితమ్మ, నాన్న 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 నాకు మంత్రి పదవి ఎప్పుడయ్యా నాన్న, నాకు మంత్రి పదవి ఎప్పుడయ్యా నాన్న, నాన్న 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 నాకు మంత్రి పదవి ఎప్పుడయ్యా నాన్న, నాకు మంత్రి పదవి ఎప్పుడయ్యా నాన్న. ఇవన్నీ అయిపోయాక ఇలా కేటీఆర్ నిజంగా లోపల ఎంత సంబరపడుతున్నాడు మీకు ఎరికేనా? ఎందుకు సంబరపడుతుండని చెప్పాలా? రేపు ఈటల రాజేంద్ర గెలిస్తే కేటీఆర్ ని సీఎం చేస్తాడు కేసీఆర్. ఎందుకంటే మళ్ళా ఇక గెలవం కాబట్టి నా కొడుకుని సీఎం చేసుకున్నాడని అంటుండు. ఏమంటుండు మన రాజేంద్ర గురించి కేటీఆర్ అంటుండు, నాన్న 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 ఆయన గడ్డిపోసా అనుకున్న నాన్న, ఆయన గడ్డిపోసా అనుకున్న నాయన. మరి ఏమైనా కొడక అంటే గడ్డిపోసా అనుకున్న నాన్న కానీ గడ్డపారా అయ్యిండు నాన్న, గడ్డిపోసా అనుకున్న నాన్న గడ్డపారా అయ్యిండు నాన్న, గడ్డిపోసా అనుకున్న నాన్న ఆయన గడ్డపారా అయ్యిండు నాన్న, గడ్డిపోసా అనుకున్న నాయన ఆయన గడ్డపారా అయ్యిండు నాయన. ఇవాళ ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో మనం వెంకటేశ్వర స్వామి కాడికి పోతాం, ఏమంటాం? గోవింద అంటాం. అంటావా? ఒక్కసారి మళ్ళీ అనాలి. ఇలా తెలంగాణలో ఎట్లా ఉందంటే లక్ష కొలువులు గోవిందా అనాలే, మీరందరూ సపోర్ట్ కొడాలి. లక్ష కొలువులు గోవిందా అనాలనా? ఇలాగ రఘునందన్ ఎంత చెప్పిండు. మీరు కరీంనగర్ వాళ్ళు ఎసంటోళ్ళు చాకులు అన్నడా అన్న అట్లేనడా? నేను కూడా అంటున్నా, మాకెందుకన్నా తుపాకులు మా పోరగాళ్ళ పదునైన చాకులు, ఈటల రాజన్నకు అసలైన వారసులు, హుజురాబాదు గడ్డపై గర్జించే సింహాలు. సింహాలే కదా. ఇక అందుకనే లక్ష కొలువులు గోవిందా లక్ష కొలువులు గోవిందా నిరుద్యోగ బతుకులు గోవిందా రైతు రుణమాఫీ గోవిందా రైతుల బతుకులు గోవిందా. అయితే ఏమాలే తోటి గోవింద హరి గోవింద టిఆర్ఎస్ గోవింద గోవిందా హరి గోవిందా టిఆర్ఎస్ గోవిందా. డబలు బెడ్రూము గోవిందా ఇచ్చినా అయ్య డబలు బెడ్రూము గోవిందా దళితుల బతుకులు గోవిందా 3 ఎకరాల భూమి గోవిందా పేదల బతుకులు గోవిందా. ఏం చేయాలి? అయ్య గోవింద హరి గోవింద ప్రగతి భవను గోవింద గోవిందా హరి గోవిందా ప్రగతి భవను గోవిందా. అందుకనే రేపు చూసి కుదితే ఇలా తెలంగాణ తల్లి వారసులుగా ఇలా మనం అందరం భుజానికి ఎత్తుకున్నాం. ఈటల రాజేంద్ర చిన్నగున్నాడు అంటున్నాడు ఆయన ఒక ఆయన, కానీ బుల్లెట్ కూడా గిత్తతే ఉంటుంది. దాని బాడీలో ఎట్లా ఉంటుందో దాని పైన కట్టనే ఉంటుంది. వీళ్ళందరూ కట్టే అనుకున్నారు, కుట్ర చేసి బయటికి పంపిస్తామని. ఇలా తెలంగాణ ఎట్లా ఉన్నది? చల్ దగ్గ పడ్డన తెలంగాణము గుండె సప్పుడినలో మాయన్నల్లారా, గుండె సప్పుడినడో మాయన్నల్లారా, గుండె సప్పుడినడో మాయన్నల్లారా. దగా పడ్డ వలె దగా పడ్డ
4400 గవర్నమెంట్ పాఠశాలలు మూపించండు కేసీఆర్, 2000 బార్ షాపులు తెరిచిండు కేసీఆర్. ఎందుకంటే మీరు తాగాలే ఊగాలే అంటే, ఎందుకంటే ఆయన ఆ మైకాలో ఉంటాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం గట్టనే కావాలన్నాడు. 1260 మంది అమరుల త్యాగాల మీద ప్రగతి భవన్ కట్టుకుంటూ కేసీఆర్. ఎట్లయింది శ్రీకాంత్ బలిదానం ఏమైందో, కేసీఆర్ కు సీఎం కుర్చీ అయిందో. చేసుకుండా పోలీసు కృష్ణయ్య తూట ఎక్కడ పోయిందో, కొడుకు కేటీఆర్ కు ఐటీ మినిస్టర్ అయిందో. నా చెల్లెలు స్వర్ణమ్మ ఆత్మ ఎక్కడ ఉందో, బిడ్డ కవితమ్మ బంగారు బతుకమ్మై ఊరేగుతుందో. సుమనన్న ఆత్మత్యాగం ఏమైందో, అల్లుడు హరీషురావు కాకతీయ మిషన్లల్ల కమిషనై దొరగడి చేరిందు. జోహార్ తెలంగాణ అమరవీరులకు ఏమంటుండు, అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌస్ చుట్టూరా కంచ కోసమా. అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌస్ చుట్టూరా కంచ కోసమా. ఇదేనా అమరులు కన్న కలల తెలంగాణ, ఇదేనా అమరులు కన్న కలల తెలంగాణ. కాదు కాదు ముమ్మాటికి ఇది కేసీఆర్ ఖజానా. కాబట్టి 30వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు, 4వ తారీఖు దీపావళి ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి 2వ తారీఖు నాడు ఉన్నది. అది ఈటల రాజేంద్రన గెలుపుతోటి చేసుకుందాం తెలియజేసుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.